ఉన్నాం అన్ని బయటకు వస్తాయి. ఇక్కడ మేము అన్ని సార్ ఇప్పుడు ఉన్నటువంటి విపత్తుల గురించి మాట్లాడదాం. విపత్తు ఏదైతే వస్తుందో ఇప్పుడు ఉన్నటువంటి సైక్లోన్ తుఫాన్లు ఏవైతే దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా ముందస్తు చర్యలు ఇంకా తీసుకోవాలి. పునరావాస కేంద్రం ఉన్నటువంటి ఎవరైతే చిన్నపిల్లలతో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ అక్కడ ఉన్నటువంటి ముతక వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా సరైనటువంటి సదుపాయాలు ప్రభుత్వం తరఫున చేయండి. ఎందుకంటే మనం చూసాం ఇందాక మనం మాట్లాడారు వరదల గురించి. విజయవాడలో జరిగిన బుడమేర కట్ట నుంచి వస్తున్న వరదల్లో ఆ రోజున 450 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానానికి అందితే 20 కోట్లు పెట్టి అగ్గిపెట్లు పన్నాం, 150 కోట్లు పెట్టి మేమేమో ఏంటవి కొవ్వొత్తులు పన్నాం, 250 కోట్లు పెట్టి పులిహార పొట్లాలు తయారు చేసాం, మరొక 50 కోట్లేమో అక్కడ ఏదైతే ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి శానిటైజర్స్ కి వాటికి ఇచ్చాము, కూరగాయలు కొన్నాము. అలాగే అక్కడ ఎవరైతే కొంత పేరు నష్టపోయారో వాళ్ళకి 5,000, 10,000, 10,000 ఇచ్చామని చెప్పారు. సార్ నేను మొన్ననే వచ్చాను సార్ విజయవాడ తాడపల్లి ఆ అధికార ప్రతినిధుల మీటింగ్ నిన్న ఒక వారం 10 రోజుల క్రితం అయితే నేను విజయవాడ వస్తే నేను ఎక్కడైతే మన అప్సరా థియేటర్ కానీ విజయవాడ అప్సరా థియేటర్ దగ్గర ఆటో ఎక్కితే ఆటో నుంచి అలాగా తాడపల్లికి వెళ్తా ఆటో డ్రైవర్ చెప్పాడు, సార్ నాది రాజరాజేశ్వరపేట సార్, గతంలో ఇది బుడమేర కట్ట వచ్చినప్పుడు నా ఆటో కానీ మొత్తం అవన్నీ మునిగిపోయి ఆ ఆటో పోయింది సార్. ఆటోకి ఇస్తానన్నటువంటి 15,000 ఇంతవరకు ఇవ్వలేదు సార్. నేను జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికీ దాదాపుగా 150 సార్లు తిరిగాను సార్, నా 15,000 రాలేదు. నాలంటారు చాలా మంది రాలేదు అన్నాడు. అదేంటి ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదంటే ఇచ్చామని అన్నారు సార్. మీకు ఫోన్ నెంబర్ వస్తుంది, మీ నెంబర్కి మెసేజ్ వస్తుంది, మీ ఆధార్ కార్డు, మీ ఓటు కార్డు, మీ కార్డులను అట్టుకుంటూ అన్నారు. మేము వెళ్ళాము, మాకు మెసేజ్ వచ్చింది, కానీ డబ్బులు అయితే రాలేదు అన్నారండి. అంటే ఇప్పుడు కూడా ఆ రోజున జరిగినటువంటి అతి భారీ నష్టానికి ఇది ప్రకటించినటువంటి 15,000, 20,000 ఎవరికి సాధారణంగా నాకు తెలిసినంత వరకు 50-60% మందికి ఇవ్వచ్చు. ఒక 30-40% ఇచ్చి ఉండొచ్చు, కానీ 50-60% మందికి ఇంకా అసలు దాని మొత్తం ఏంటనేది మాకు తెలియపరచలు ఏంటనేది ఇక్కడ జరగలేదు. నేను ఇవ్వలేదు అని ఇంట్లో ఇచ్చి ఉండొచ్చు, ఒక 30-40% మంది ఇచ్చి ఉండొచ్చు, కానీ 60% మీద చాలా మందికి ఇవ్వాలి. దాన్ని కూడా చేయాలి. ఎందుకంటే ఇతరులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు కదా, ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ ఇచ్చారు గవర్నమెంట్ కానీ ఇలా అంటారు పోలీసు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఆ 1 కోటి రూపాయలు కూడా బొత్స సత్యనారాయణ గారిని ఆ పెద్ద మనిషిగా పెట్టి ఆయన ద్వారా ఎవరికైతే అక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరపేట నుంచి ఆ వస్త్ర వాంబే కాలనీ కానీ సింగనగర్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కడైతే వాటర్ కి మునిగిపోయిన ప్రాంతాలన్నిటి కూడా దగ్గరుండి కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ కూడా బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ టీం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్లు అందరూ కూడా పనిచేసి ఇచ్చారు. అది అంతేగాని ఇవ్వలేదని ప్రచారం మాత్రం చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఆ యొక్క సహాయం అందించారు, ఆల్రెడీ ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జోబులకు ఇస్తేనే ఇచ్చినట్ట, ప్రజలకు ఇస్తే ఇచ్చినట్టు కాదు. నేనేమంటానంటే లక్ష్మీనారాయణ నేనేమంటానంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రకృతి విలతాండపంలో ఇలాంటి వచ్చి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని ఎవరు ఆపడం ఇవి మానవులకు అతీతం. ప్రకృతికి కోపం వస్తే మనం ఆపగలమా? మన వల్ల అవుతుందా? కానీ మన ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత అధికార పక్షంలో మీరున్నారు. గతంలో మేము ఏంటంటే ఆర్బీకే కేంద్రాలు కట్టాము, సచివాలయ కేంద్రాలు కట్టాము, విలేజ్ క్లినిక్లు కట్టాము. అక్కడ అవన్నీ కూడా నిరాశ్రయాలకు కానీ ఈ పునరావాస కేంద్రం కానీ ఉపయోగపడి సచివాలయ వ్యవస్థ పనిచేశారు. వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా పనిచేసి దగ్గరుండి తీసుకెళ్లారు. ఈ రోజు ఆ సపోర్ట్ లేదు వీళ్ళకి. వాలంటీర్లకి 10,000 పనిచేసుకోండి. మీ టీడీపీ, జనసేన, బీజేపీలో ఉండేటువంటి యువతకి ఇవ్వండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. అయ్యా కార్యకర్త బాగుపడతాడు కదా ఆ స్థానిక సార్. ఎందుకు నేను అంటానంటే ఇక్కడ లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. గతంలో మీ అంబటి రాంబాబు గారు ఇలాగే మాట్లాడి వాలంటీర్లు అందరూ ఎవరు కేవలం వైసీపీ కార్యకర్తలే కదా అన్నారు. మళ్ళీ మీకే ఈ ప్రభుత్వానికి ఎటువంటి గతి పెట్టిందో అలా చేస్తే కూటమి ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టుద్ది. అలా చేయకూడదు కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. వినా సార్, మా హేమలకు నాయకులు మాట్లాడొచ్చాము కానీ నాయకులు కూడా తెలుసు ఎక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లకి ఇవ్వాల. అసలు వాలంటీర్లు అనే పార్టీకి సంబంధించి వాలంటీర్ పోస్ట్ కావాలంటే వాళ్ళకి ఇచ్చాం. నేను చెప్తాను, నేను అప్పుడు జనసేన పార్టీలో ఉన్నాను,
నాకు కూడా తెలుసు. పార్టీ పరంగా అయితే వాళ్ళు అలాగే మా జనసేన పార్టీలో టీడీపీ కూడా మా నియోజకవర్గంలో మా ఊర్లో మేము రికమెండేషన్ చేస్తే అంబటి రాంబాబు గారు ఎందుకన్నారు అట్లా మరి? ఎందుకన్నారు? అందరూ వైసీపీ కార్యకర్తలని ఎందుకన్నారు? కావాలంటే మీకు ఆ వీడియో పంపిస్తాను సార్. వినాలి సార్ మాట. నేను నాయకులు మాట్లాడొచ్చేమో కానీ ఆయనకు కూడా తెలుసు. అదే అంబటి రాంబాబు గారు కూడా టీడీపీ జనసేన పార్టీ నుంచి వచ్చిన సర్లేండి కానీ నేను అన్నిదాన్ని సార్ ఇక్కడ పార్టీకి సంబంధం కాదు. వాలంటీర్లకు ఇస్తున్నటువంటి 15 ఇవ్వండి. వాళ్ళు చాలా వెన్నుముక ప్రభుత్వానికి. ఏ పని చేయాలన్నా ఎవరికి అనుసంధానం చేయాలన్నా వాళ్ళు చాలా వారధలా పనిచేస్తారు సార్. ఒక 10,000 అనేది చిన్న అమౌంట్ కాదు. ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే ఈ రోజు భయపడుతూ ఉన్నాం. ఎందుకే అత్యాచారాలు అగాత్యాలు రేపుడు మంటలు జరుగుతున్నాయి. ఊర్లో ఉద్యోగం చేసుకుంటది సెక్యూరిటీ. అటువంటి ఉద్యోగాన్ని పవన్ కళ్యాణ్ గారు వద్దు, అసలు వాలంటీర్లు వద్దని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు వద్దామనుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ఆలోచన ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ వాలంటీర్ వ్యవస్థ ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదని నారా లోకేష్ గారు టీడీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. బహిరంగ ఐటీడీపీలో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లా. వాళ్ళేమో ప్లస్ లో ఉన్నారు, మైనస్ మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క మరి బుర్రలో ఏముందో